మహేష్, బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ కీపింగ్ ఏది ఇష్టం నీకు? బ్యాటింగ్ ఇష్టం నాకు. ఎన్ని కొడతావు రన్లు ఓవర్కు? మొత్తం 6 రన్లు పోయి లేవు 6 రాని డైరెక్ట్. నీకేమి ఇష్టం? బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ కీపింగ్? బౌలింగ్. నీకు బ్యాటింగా బౌలింగా ఫీల్డింగా ఏమి ఇష్టం? బ్యాటింగ్. ఆల్రౌండర్. ఏమి ఇష్టం? బ్యాటింగ్ బౌలింగ్? బ్యాటింగ్. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఏమి ఇష్టం? బ్యాటింగ్. ఏమి ఇష్టం? బౌలింగ్. ఫ్రెండ్స్, నాకైతే బ్యాటింగ్ బౌలింగ్ ఇష్టం, కానీ ఈ ఫీల్డింగ్ వేసిన పెద్ద తలకనొప్పి ఫ్రెండ్స్. సంకేత్, బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఏమి ఇష్టం? బౌలింగ్. పెద్ద బౌలర్ అన్నట్టు ఇప్పుడు. ఫ్రెండ్స్, మేమందరం అయితే మా ఇంటెనక మినీ గ్రౌండ్లో ఇప్పుడైతే మ్యాచ్ ఆడడానికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇక కన్నయ్య అయితే కొత్తగా తెచ్చుకున్న క్రికెట్ కిట్ అయితే మొత్తం ధరించి ఆడతారట. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో. లెట్స్ గో. ప్లేయర్స్ అయితే వెళ్తుర్రు. మీరు ఇంతకు ముందే చూసిర్రు, ఇదే కన్నయ్య వాళ్ళ గ్రౌండ్. జెండ పడుకుంది కదా, నేను 2 ఏళ్ళు చూపిస్తా, ఏదైనా సెరొక్కి ఏళ్ళు కోరుకోవాలా? 2 2 1 నువ్వు 1 నువ్వు 2 నువ్వు 1 2 1 వచ్చిన వాళ్ళు ఒక దగ్గర కోరు, 2 వచ్చిన వాళ్ళు ఒక దగ్గర కోరు. 200 కోరు. 1 2 అని ఏం వచ్చింది? 1 2 చెప్పిన మీరు 1 కోరు. వీళ్ళు ముగ్గురు ఎక్కాయి, మీరు ముగ్గురు ఎక్కాయి. మహేష్ వీడియో అవుతుంది కదా, మహేష్ అన్న మేము సిరొక్కే వేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మహేష్ నేను మిగిలినాం కాబట్టి ఇక చిన్న కన్నయ్య నేను పోతున్నా, మహేష్ అటు పోతుండు వాళ్ళ టీం సైడ్. ఓకేనా? అన్నయ్య టాస్ ఎత్తుండు. ఎట్లా చెప్పు? ఎయ్ మాది బ్యాటింగ్ అంటే ఫ్రెండ్స్. ఇక బ్యాట్తో టాస్ వేసిర్రు, తెరిసి మూసి అట. ఇది అంటారేమో తెరిసి, ఇటుంటే మూసి అట ఇట్లా పడితే. సో ఇప్పుడు తెరిసింది కాబట్టి మయ్య బ్యాటింగ్, కన్నయ్య ఫస్ట్ బ్యాటింగ్ పడుతుంది. ఇప్పుడు ట్రయల్ బాల్ కొట్టిండు కన్నయ్య. కిట్ అయితే మొత్తం ధరించిండు. 4 ఓవర్లు ఇవ్వాలి కాదు. నువ్వు వాళ్ళ టీము, మీ ఇద్దరు జంట కట్టలేరా? మనము నువ్వు నేను అన్న ఇంకొకరు కాదు. అఖిల్ అన్న పట్టిండు. 4 వాళ్ళ 4. కీపింగ్ రా వెళ్ళిపోవడం. స్టార్ట్ అయింది. బౌలింగ్ అయితే వేస్తుండు. ఏమైంది? మొత్తం సంకేత్ బౌలింగ్ వేస్తుండు. బౌలింగ్ అంటే ఇష్టం అన్నాడు కదా, చూద్దాం. వికెట్ తీస్తారు ఇప్పుడు. వికెట్ తీయాలా? వాట్ ఎ షాట్, వాట్ ఎ షాట్. 4 రన్. క్యాచ్ అవుట్. ఉరుకు 4. గుడ్ బ్యాటింగ్. ఏమైంది? కోడేం పాట అట్లా కొరికినది. రమ్మన్. ఈ కన్నయ్యకు ఆ ప్యాడు కాళ్ళకు అంటుతుందట, ప్రాక్టీస్ లేక తీసేస్తున్నది. ఉండండి. ఒక ఓవర్ అయిపోయింది. ఒక 4 కొట్టినావుగా. లాభాలు నడపో. ఉందడపో లాభాలు పో. ఫ్రెండ్స్, గ్రౌండ్ చిన్నగా ఉంది కదా అని
మెల్లగా కొడదాం అనుకుంటే కీపర్ క్యాచ్ అవుట్ అయినా. ఇప్పుడు చిన్న కన్నయ్య ఎక్కుతుండు. చిన్న నడెక్కు. చిన్న కన్నయ్య బ్యాటింగ్ పట్టిండు. చిన్న 6 కొట్టాలా నువ్వు? ఒక 2 3 6 కొట్టాలా? కొడతావా? చిన్న కొట్టు. స్పెషలిస్ట్ కీపర్లు 2 ఉన్నారు. ఇది లాస్ట్ ఓవర్. రన్నులకే కొడుతుండు. కొంచెం రన్నులకే కొట్టు కదా కానీ రన్నులకే కొట్టు కదా గట్టు. బంగ్లకే కాదు రన్లకే. ఒకటే 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 చిన్న పట్ట. ఇది ఆయనలేవు అది బ్యాటు. ఏం కాదు ఇంజురీ దిగుతాడు. చిన్న బ్యాట్ కట్టకపోతే ఇంజురీ దిగు. అప్పుడప్పుడు కాదు ఒకటేసారి దిగాలి. ఉరుకు ఉరుకు రన్ 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 రా ఉరుకు ఉరుకా. బ్యాట్ కట్ట గురికద్దా మంచిగా ముంగట ఉన్నాయి రన్లు. ఇంజురీ దిగురా ఇంజురీ దిగు. అవుట్ బోల్డ్ అంటుంది బాల్ అంటుంది. ఇచ్చి అక్కడికి రన్లు తక్కువన్నాయి. ఇంజురీ 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 ఏం కాదు. పట్టు 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 పట్టనా. నువ్వు రన్ను కత్త అయిపోవా? ఇంతకుముందు రన్ను రాలేవు. నువ్వు ఆడప్పుడు కత్త అయిపోయా. ఏ వైలు ఎక్కువన్నాయి. చిన్న కొట్టిగా ఎంటర్ వస్తుంది రేడు ముఖం. ఏ అబ్బా 6 పోయేదిరా. చిన్న మొత్తం ఓవర్ మింగిండు. నాట్ వైడ్ ఓవర్ కంప్లీట్. ఫ్రెండ్స్ ఫస్ట్ ఎక్కిన కన్నయ్య అవుట్ కాలేడు. ఎందుకు కొట్టినాను? ఒక 4 ఒక సింగిల్ 2 సింగిల్. ఫ్రెండ్స్ మేము 4 ఓవర్లు బట్టి 17 కొట్టినాం. ఆ సైడ్ స్టార్ బౌలర్ వరుణ్ సాయి బౌలింగ్ చేస్తుండు. చిన్న వికెట్ తీయాల. ఓ వాట్ ఏ బౌలింగ్. మైసన్ అవుడే మైసన్ అవుడే. గంతా ఊరికి వచ్చి బయట ఎత్తివి ఇట్రా. త్రో కొట్టు. ఓ వెల్ గుడ్ త్రో. రన్ లేదా? రన్ వెళ్ళలే. మహేష్ ఒక ఊరుకుడు కష్టం కదా. మంచి బాల్ ఇది. చిన్నగానే మెడిన్ చెయ్యి మహేష్ అన్న. మెడిన్ అంటే ఓవర్లో రన్లు వెళ్ళకపోతే మెడిన్ అంటున్నాడు. అరే స్పిన్ మంచిగా తిరుగుతుంది కానీ ఇంకా తిరగలే వైడ్. చిన్నగానే లాటు బాల్ మెడిన్ చెయ్యి. త్రో త్రో త్రో. నో రన్ చిన్న. ఇంకొక బాల్ ఎత్తే మెడిన్ రా. అయ్యో చిన్ను అన్ని బాల్ ఓపిక పట్టి లాస్ట్ బాల్ 6 ఇచ్చినావా బిడ్డ? అయ్యో గుడ్ బౌలింగ్ గుడ్ బౌలింగ్. ఇప్పుడు కన్నయ్య బౌలింగ్ వేస్తుండు. మెడిన్ చేయాలి సంకేత్ అన్నకు. ఓకేనా? వైడ్ ఎత్తి ఎట్లా కానీ ఏ బాల్ అన్నా మంచి నీకు డైరెక్ట్ నీకు లెగ్ స్పిల్ ప్రయోగాలు చేయక. ఇప్పుడు ఈ బాల్ వైడ్ పోతే సంకేతన్న చక్క ఇంటికి పోతారు. రేకులు పడతావుట. ఇప్పుడు అట్లా కాదు. ఆ లొలికత్త పరిస్థితి ఏంది? ఇగో కొట్టింది గాయనే అనుడే. అందరు తప్పించుకుంటారు. ఇక కొట్టింది గీనే అంటారు. ఇక డైరెక్ట్ రేకుల మీద పడ్డది కాబట్టి నువ్వు అవుట్.
ఇప్పుడు వేరే లెక్కడు దిగి ఇక్కడ రూల్స్ ఉన్నాయట అట్లా ఆ లొల్లికి రాకముందు దిగు మళ్ళీ 6 కొట్టి అవుట్ అయిన వీరుడు. కన్నయ్య ఒక వికెట్ తీసిండు. క్యాచ్ 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 క్యాచ్. అరే 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 ఏంద్ర ఇది క్యాచ్ పట్టరు అంటే ఇద్దరు గుద్దుకున్నారు. వాట్ ఫీల్డింగ్ ఫీల్డింగ్ గుడ్ ఫీల్డింగ్. దెబ్బ తాగినా లేవురి. ఇగో క్యాచ్ వచ్చినప్పుడు నో 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 ఎస్ ఎస్ సిగ్నల్ ఇచ్చుకోవాలా. నేను పడతాను తాకి దెబ్బ కదా సుదేనా ఎయ్ బౌలింగ్ 2 బాళ్ళకి 2 వికెట్లు ఇద్దుంటే మంచిగా. ఇప్పుడన్నా అవుట్ అయ్యి మళ్ళీ. ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 7 ఉంది. ఇంకా 12 బాళ్ళకు 11 కొట్టాలా. అంతే కదా 18 కొడితే విను. మహేష్ ఆల్ ద బెస్ట్. 12 బాళ్ళకు 11. అలా రేకులు మేము కొడితే మాత్రం మేము ఉరుకుతాం, నీ పని అవుతుంది. డిఫెన్స్ ఆడుతుంది టెస్ట్ ఆడుతుండు. బౌలర్ బ్యాట్స్మెన్ నూకెత్తుడు. కీపర్ చూడండి బ్యాట్స్మెన్ లెక్క రెడీ అయిండు. మహేష్ చెక్క లాగో. సెల్ఫ్ అవుట్ సెల్ఫ్ అవుట్ సెల్ఫ్ అవుట్ సెల్ఫ్ అవుట్ సెల్ఫ్ అవుట్ సెల్ఫ్ అవుట్ సెల్ఫ్ అవుట్. అయ్యో కొత్తగా కొట్టాడు. మా వాళ్ళు ఒకళ్ళు బంగ్లా మీద కొట్టి అవుట్ అయ్యారు, ఒకళ్ళు ఏమో సెల్ఫ్ అవుట్ అయ్యారు. లాస్ట్ వికెట్ అయిపో చిన్న చిన్న మీరు జరపాలి. వీడియోలో ఉంది చూసుకో. నువ్వు వెనకొచ్చి కొడతా కానీ ఇది ఫ్రెండ్షిప్ మనంతకు బౌలింగ్. మా కన్నయ్య డిఆర్ఎస్ అని వస్తే మహేష్ అటుకి వీడియో తీయలేదట. నేను బౌలింగ్ వేసేది తీసిండు. ఒక అట్లేదు పరిస్థితి. అయినా ఆల్అౌట్ అయిపోయారు. సింగిల్ బ్యాటింగ్ లేదు అవుట్. ఏడ గ్రౌండ్ టైప్ అట్లుంటుందా డైరెక్ట్ అవుట్. ఇక సింగిల్ బ్యాటింగ్ ఉందా? సింగిల్ బ్యాటింగ్ లేదు. ఫ్రెండ్స్ ఇక ఈ రోజు మ్యాచ్లో అయితే కన్నయ్య టీం మేమే గెలిచినాం. మేము 18 కొట్టినాం, వాళ్ళేమో 9 రన్లకే ఆల్అౌట్ అయ్యారు. మహేష్ హెల్మెట్ ఎట్లుంది? బండి దొంగ వనకత్తేటన్నా పొలిచాలని పడది పడది కానీ అందరు నేనే అవుతారు. ఒకసారి బండి దొంగ అందరు నేనే అవుతారు. చూసారు కదా మేమైతే ఒక మ్యాచ్ ఆడినాం. సో ఈరోజు వచ్చేసరికి 1 జనవరి 2024. అందరికీ విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో మేమైతే ఇట్లా ఆడుకున్న మ్యాచ్. ఇక రేపు మళ్ళీ స్కూల్కి పోవడే పొద్దుగా లేసి. ఓకేనా? సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది? చాలా బాగుంది కదా. లేట్ చేయకుండా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ వ్లాగ్స్ బై బాయ్.